నమస్తే టిఆర్ నిజం, నేను మీ తాళ్లపల్లి రమేష్. ఇంకొక వార్త, రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసి పరిధిలో మున్సిపాలిటీలు ఉన్నాయి, జిహెచ్ఎంసి పరిధిలో టౌన్ ప్లానింగ్లు ఉన్నాయి, 35-36 ఉన్నాయి మొత్తం మీద హైదరాబాద్లో. ఏం చేసిండ్రు, దీనికి ఒక టీపాస్ అని చెప్పేసి ఒకటి కార్యక్రమం తీసుకొచ్చి G+1 G+2 నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తే దాని వరకు ప్రభుత్వానికి ఆదాయం పోతా ఉన్నది. కానీ ఎక్కడైనా మున్సిపాలిటీలకు ఆదాయం ఎంతవరకు వస్తుందో అంతవరకే వస్తుంది. ఇదంతా రాష్ట్ర ఖజానాలో జమ కావాలి కాబట్టి, హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలి కాబట్టి అది ఇస్తాను, మంచిగానే ఉన్నది. కానీ అదనపు అంతస్తులు నిర్మిస్తా ఉన్నారు. ఏం చేస్తారా, కమిషనర్లు కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ నిద్రపోతారా, జీతాలు తీసుకుంటలేరా? దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాన్ని ఇంకులాడండి. మీ జేబులో వేసుకోవడానికి అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే పట్టించుకోకపోవడానికి కారణం ఎవరు? ఓ హైదరాబాద్ నగరం వల్ల ఎక్కడ చూసినా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తాయి. మీ కళ్ళకు కనపడతలేదా? మీ జేబులో డబ్బులు వేసుకున్నారని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటా ఉన్నారు. ఏంటంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళకు చెప్తాను, వాళ్ళ జేబులకి ఇస్తాను అంటారు. మీకు జీతాలు వస్తాయి, ప్రభుత్వం ఆస్తిని కాపాడరు అని చెప్పేసి చెప్తా ఉంటే కనీసం దానికి విలువ లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే మీరు కళ్ళకు మీ కంటికి కనపడతలేదని చెప్పేసి అంటాను. చూడండి, ప్రతి దిక్కున పేపర్లో ప్రతిరోజు వస్తూ ఉన్నది. ప్రతిరోజు వచ్చినా కూడా దాన్ని పట్టించుకోవడానికి మతలబింది. కమిషనర్ గారి లోపమా, ఇక మరి దీనికి ఎవరు లోపం అని చెప్పి ఒక్కొక్క దాంట్లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ పెట్టి ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అక్రమ నిర్మాణాలను చూస్తే వాళ్ళకు నోటీసులు ఇస్తారు. మీరు నోటీసులు ఇచ్చి షెడ్యూల్ అయిపోయింది కదా, మీరు నోటీసులు ఇచ్చినా ఏం చేస్తామని చెప్పేసి అంటారు. ఇదా మీరు చేయాల్సిన బాధ్యత? అందరూ సిగ్గుతో నవ్వుతా ఉన్నారు, మీకేమో కడుపు నిండుతా ఉన్నది, ప్రభుత్వానికి ఆదాయం లేదు. అక్కడ ఎక్కడ నాళాలు అక్కడ ఆక్రమించినా కూడా మీరు పట్టనట్టుంటారు అని చెప్పేసి ప్రజలు అంటారు. కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అలాంటి వాటి నిర్మాణాలను నోటీసులు కాదు, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను వింకలని లేకపోతే చర్యలు తీసుకోవాలి. ఇక కాబట్టి అక్కడ దగ్గర ఇవ్వడం పోయి మామూలుగా ఏమైనా కంప్లైంట్ ఇస్తే అక్కడ దాకా పోయి ఆమె నోటీసులు ఇచ్చినా అంటారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఉపయోగం ఏంది? చర్యలు వద్దా? ప్రభుత్వానికి ఆదాయం వద్దా? నిన్నటికి మొన్న 3 రోజులకు 4 రోజుల క్రితం చందానగర్ మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటరు 50 లక్షల రూపాయలు అక్రమంగా ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా సొంతానికి వాడుకున్నదంటే ఎంత అవినీతి జరుగుతుంది మున్సిపాలిటీలల్లో. ఈ జిహెచ్ఎంసీ దాంట్లో ఏం జరుగుతూ ఉన్నది ఆలోచన చేయాలి. మరి ఎవరి లోపం కనపడుతుంది? ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల లోపాల, లేకపోతే అక్కడ పనిచేసేటువంటి అధికారుల లోపాల? కమిషనర్ ఉన్నారు, దానికి 4-5 పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. ఈ పట్టింపు ఏదని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. ఇప్పటికైనా కూడా జిహెచ్ఎంసీ అధికారులారా, టౌన్ ప్లానింగ్ కమిషనర్ గారు, నిజంగా మీకు నిజాయితీ ఉంటే అలాంటి పైన చర్యలు తీసుకోండి సార్. ఈ టీపీఎస్ ఏం చేస్తారా మీరు? దాన్ని పర్యవేక్షించొద్దా? దాని చర్యలు తీసుకోవద్దా? మరి డబ్బులు తీసుకుంటే మీకు కడుపు నిండా సరిపోతుందా? ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు వద్దా? ఏదో పేదోడు చేస్తున్నా మరి ఇంటి దగ్గర పోయి ఆగమాగం చేసి కూల కొడతారు. కానీ మరి ఇంత పెద్ద అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా మీరు కళ్ళకు కనపడతలేని చెప్పి ప్రజలు అంటారు. ఎమ్మటే జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం. ఇక మీ పేర్లు కూడా బయట పెడితే మీరు ఎవరెవరు ఎన్ని పైసలు తీసుకుంటారు అనేది కూడా కనపడతా ఉన్నది. మన దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, అవి మీకు కళ్ళ ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతాం.